Hi, my dear viewers. Welcome back to our channel, SF1 Classes by Nadim Sir. సో మనం ఈరోజు ఎస్టర్డే క్వశ్చన్ చూద్దాం. దాంతోపాటు కొత్త మెథడ్ ఉంది సిరీస్లో. ఆ మెథడ్ ఏంటిదో చూద్దాం. వీడియోని పూర్తిగా చూస్తే మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, 1 మార్క్ వస్తుంది. సో పూర్తిగా చూడండి, ఓకేనా? రైట్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. రైట్, ఇక్కడ చూసుకుంటే 576, 392, 252, 150, 80 మనకు ఎంత అనేది కావాలి. అంటే ఈ సిరీస్ ఏ విధంగా ఉంది, ఆ సిరీస్ మీకు డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పాను. డిసెండింగ్ ఆర్డర్, ఓకేనా? డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమము, ఓకేనా? అవరోహణ క్రమం. అవరోహణ క్రమం అంటే ఏంటి? మనకి అంటే పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూకి వెళ్తాం, ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు 8 క్యూబ్ ప్లస్ 8 స్క్వేర్, ఓకేనా? ఎందుకంటే మీకు ప్రీవియస్ క్లాస్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి, ఓకేనా? 7 క్యూబ్ ప్లస్ 7 స్క్వేర్, ఓకేనా? 6 క్యూబ్ ప్లస్ 6 స్క్వేర్, ఓకేనా? 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్. సో అదేవిధంగా 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్. అదే విధంగా చూసుకుంటే 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్. 3 క్యూబ్ అంటే చూడండి, 3 క్యూబ్ అంటే 9 ప్లస్ 3 క్యూబ్ అంటే 27, ఓకేనా? 27 ప్లస్ మనకి 3 స్క్వేర్ అంటే 9, అంటే మనకు కావాల్సిన ఆన్సర్ 36, ఓకేనా? 3 స్క్వేర్ అంటే 27 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 36 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది మనం చూసుకుంటే ఇక్కడ 36 ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా? రైట్, ఇక్కడ చూసుకుంటే ఇది కొత్త మోడల్, కొత్త సిరీస్ అన్నమాట. ఇందాక మనం చూసింది నెంబర్ సిరీస్ మాత్రమే చూసాం. రాంగ్ నెంబర్ సిరీస్ ఏంటిదో చూద్దాం. రాంగ్ నెంబర్ సిరీస్ అంటే జస్ట్ ఒక సిరీస్ ఇస్తాడు, ఆ సిరీస్ని మనం లాజిక్ ఏం కనుక్కోవాలంటే ఏదైతే తేడాగా ఉందో, అంటే ఏదైతే లాజిక్ అందదో ఆ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే రాంగ్ నెంబర్ సిరీస్ అనేది మనం రాంగ్ నెంబర్ని ఆ సిరీస్లో నుంచి తొలగించినట్లయితే, ఎలిమినేట్ చేసినట్లయితే, ఓకేనా? ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ 7 అంటే 2 క్యూబ్ మైనస్ 1, 2 క్యూబ్ మైనస్ 1 అంటే 8 మైనస్ 1, ఓకేనా? ఇక్కడ 3 క్యూబ్ మైనస్ 1 రావాలి. 3 క్యూబ్ మనకు ఎంత ఉంటుంది? 3 క్యూబ్ ఇక్కడ చెప్పాను 27, ఓకేనా? 27, 3 క్యూబ్ మైనస్ 1 అంటే 26 రావాలి, కానీ 28 వచ్చింది. చూద్దాం నెక్స్ట్. ఇక్కడ చూసుకుంటే మనకు 3 క్యూబ్ ప్లస్ మైనస్ 1, ఓకేనా? 16, 4 క్యూబ్, ఎస్, ఇక్కడ 4 క్యూబ్ మైనస్ 1 అంటే 64 మైనస్ 1 63. ఇక్కడ 5 క్యూబ్ మైనస్ 1, ఓకేనా? మనకి ఇక్కడ రాలేదు, మనం ఎలిమినేట్ చేసుకుంటాం. ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి నేను రౌండ్ అప్ చేశాను దీన్ని, రైట్? ఇది ఎందుకంటే ఇది ఒక్కటే కనబడలేదు. 125 మైనస్ 1, ఓకేనా? నెక్స్ట్ 6 క్యూబ్ అంటే 216 మైనస్ 1 అంటే 215 అవుతుంది, ఓకేనా? 16 నుంచి 1 తీసేస్తే 15, ఓకేనా? నెక్స్ట్ 343, 7 క్యూబ్ అంటే 343, 7 క్యూబ్ మైనస్ 1 అంటే 342, ఓకేనా? 8 క్యూబ్ అంటే 512 మైనస్ 1 అంటే 511. సో ఇక్కడ అన్నిటికీ మైనస్ 1 వచ్చింది, దీనికి మాత్రం మైనస్ 1 రాక ప్లస్ 1 యాడ్ అయింది, ఓకేనా? 3 క్యూబ్ అంటే 9 3 27 మైనస్ 1 అయితే 26 రావాలి, కానీ ఇక్కడ చూసుకుంటే 28 ఉంది, అంటే ఇక్కడ ప్లస్ 1 వచ్చింది, అంటే ఇది మనకు రాంగ్ నెంబర్ అవుతుంది, ఓకేనా? ఎందుకంటే ఈ ప్యాటర్న్లో ఇది సెట్ అవ్వట్లేదు, దీన్ని తీసేస్తే మనకు ప్యాటర్న్ అనేది సెట్ అవుతుంది. సో ఇటువంటి నెంబర్ని మనం ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయడమే ఈ రాంగ్ నెంబర్ అనేది, ఈ సిరీస్లో రాంగ్ నెంబర్ అనేది మనం గుర్తించినట్టు అవుతుంది, ఓకేనా? అంటే తప్పుగా ఉన్న, అంటే సిరీస్లో ఏది తీసేస్తే సిరీస్ పర్ఫెక్ట్గా సిరీస్గా ఉంటుందో దాన్ని మనం రాంగ్ నెంబర్ అంటాం. సో ఇక్కడ మనకు ఈ లాజిక్ అనేది తీసేస్తే అన్నిటికీ లాజిక్ సేమ్ ఉంది, దీనికి మాత్రం డిఫరెంట్ ఉంది. సో దీన్ని మనం ఏమన్నామంటే రాంగ్ నెంబర్ సిరీస్ అని చెప్పేస్తున్నాం, ఓకేనా? రైట్, ఇప్పుడు ఆప్షన్లో 28 ఉంటే అది మనకు ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ బి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది, రైట్?
అదేవిధంగా దీంట్లో చూసుకుందాం 3, 8, 15, 24, 34, 48, 63లో తప్పుగా ఇవ్వబడిన దాన్ని గుర్తించండి అన్నాడు. అంటే ఏ సిరీస్ మ్యాచ్ కాదు, దాన్ని ఎలిమినేట్ చేస్తే మనకు ఈజీగా అనేది ఐడెంటిఫై అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు చూడండి 3 అంటే ఇక్కడ 2 స్క్వేర్, ఓకేనా, -1 అంటే 4 - 1, ఓకేనా. ఇక్కడ 3 స్క్వేర్ -1 అంటే 9 - 1 8, ఓకేనా. నెక్స్ట్ 4 స్క్వేర్ -1 ఇక్కడ చూసుకుంటే 16 15 అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ 5 స్క్వేర్ -1 మనకు 25 అంటే 24 బరాబర్, ఓకేనా. నెక్స్ట్ 6 స్క్వేర్ -1 36 -1 చేస్తే 35 రావాలి. ఇక్కడ 34 వచ్చింది, ఇది మనకు మ్యాచ్ అవ్వట్లేదు అంటే -2 చేస్తున్నాడు ఇక్కడ, ఓకేనా. రైట్. ఇక్కడ తీసుకుంటే 7 స్క్వేర్ -1 అంటే 49 -1 48. నెక్స్ట్ 8 స్క్వేర్ -1, ఓకేనా. దీన్ని తీసుకుంటే మనకు 64 - 63 అవుతుంది, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఏది మనకు రాంగ్లో ఇచ్చాడంటే ఇది మనకు 34 అనేది తప్పుగా ఇచ్చిన అంకె అనేది తప్పుగా ఇచ్చింది. ఈ సిరీస్లో అనేది తప్పుగా దేన్ని గుర్తించినామంటే 34ని అనేది గుర్తించినాం. అది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు రైట్ ఆప్షన్ అవుతుంది. రైట్. ఇది మీకు క్వశ్చన్ ఇస్తున్నాను. 3, 5, 7, 11, 13 ఇందులో మిస్ మ్యాచ్ అయిన అంకెను గుర్తించండి. అంటే మిస్ మ్యాచ్ అయిన అంకెను అంటే ఏదైతే మ్యాచ్గా లేదో ఆ అంకెను గుర్తించాలి. మనం ఫస్ట్ సిరీస్ చూసుకోవాలా, దాని తర్వాత ఏది కరెక్టో ఏది రాంగో అనేది మనం చూసుకోవాలా. అయితే దీనికి సంబంధించిన ఒక టాపిక్ ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సిన టాపిక్ సహజ సంఖ్యలు, ఓకేనా. సహజ సంఖ్యలు దీన్ని బేస్గా 2 బేస్గా చూసుకోవచ్చు. దాన్ని కూడా చెప్తాను మీకు రేపు అనేది దీని గురించి చెప్పేస్తాను అనమాట, ఓకేనా. సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి మనకు 2, 3, 4, 5 మనకు అది సిరీస్ వస్తూ ఉంటుంది, ఓకేనా. అప్ టు ఇన్ఫినిటీ వరకు, అనంతం, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే మనకు సరి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే 2చే భాగించబడినటువంటివి మనకు సరి సంఖ్యలు అవుతాయి. 2, 4, 6, ఓకే, 8, 10 అనేవి మనకు అప్ టు ఇన్ఫినిటీ వరకు ఎన్ని ఉంటాయి అన్ని, ఓకేనా. రైట్. ఇక్కడ మళ్ళీ బేసి సంఖ్యలు, ఓకేనా. బేసి సంఖ్యలు అంటే 2చే భాగించబడని అంటే 1, 3, 5, 7, మళ్ళీ 9, 11, 13 ఇవి మనకు ఆ సిరీస్ అనేది ఇన్ఫినిటీ వరకు, ఓకేనా, ఇన్ఫినిటీ వరకు. సేమ్ అదే విధంగా చూసుకుంటే మనకు బేసి సంఖ్యల తర్వాత వచ్చేది ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అంటే దానికి అదే గుణిజమై మరియు ఒకటిచే గుణించబడితే మాత్రమే అది మనం దాన్ని ప్రధాన సంఖ్యలు అని చెప్తాం, ఓకేనా. అంటే 2 గుణిజాలు ఉంటాయి, 1 మరి తనకు తానుగా సెల్ఫ్ అనేది మల్టిప్లై చేసుకుంటుంది, 1 తోటి మాత్రమే మల్టిప్లై అవుతుంది, వస్తేనే ఆ నెంబర్ అనేది వస్తుంది. అసలు నెంబర్స్ని ఏమంటాం అంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. అది 1, 3, 7, 9, 11, 13, 17 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు. సో ఈ విధంగా మనం చూసుకుంటే దీంట్లో ఆన్సర్ కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. రైట్. దాంట్లో ఆడ్ అనేది మీరు చూసుకొని రిలీజ్ చేసుకోండి, ఓకేనా. ఇది 9 రాదు, 3, 1, 3, 7, 8 వస్తుంది, 9 మనకు మల్టిప్లికేషన్ వస్తుంది, 11 రాదు, ఓకేనా. రైట్. ఇది 3, 7, 1, 3, 7, 11, 13, 17 ఇది మనకు ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే ఏవైతే 2 కంటే తక్కువ ఉన్న గుణిజాలను మనం ఏమంటామంటే అటువంటి సంఖ్యలను ఏమంటామంటే ప్రధాన సంఖ్యలు అంటాం. అంటే 2 మల్టిప్లికేషన్స్ మాత్రమే అవుతాయి, ఒకటి ఇట్ సెల్ఫ్, అదైతే మనకు ప్రధాన సంఖ్యలు అంటాం. 2 కంటే ఎక్కువ మల్టిప్లికేషన్స్ ఉంటాయి, దాన్ని మనం ప్రధాన సంఖ్యలు అనము, ఓకేనా. రైట్. ఇది మనకు రాంగ్ నెంబర్ సిరీస్ అనేది మనం ఈ వీడియోలో చూసాం. ఇలా క్వశ్చన్ ఇచ్చాను, దానికి నాకు కామెంట్లో ఆన్సర్ ఇవ్వండి. రైట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మనం బేసిక్ నుంచి అందిస్తున్నామని
మీరు ఈ లింక్ షేర్ చేసి మనకు సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.